కనబడుతున్నారు. అప్పుడప్పుడు సమీర్ యువకుడు ఉత్సాహవంతుడైన సమీర్ బ్యాటింగ్ రావడం జరిగింది. అభినయ్ అవుట్ చేయడంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వెంకీ వారియర్స్ ఫీల్డర్స్ అందరూ కూడా. మంచి క్యాచ్ను పట్టుకోవడం జరిగింది. నవీన్ రెడ్డి 8వ వికెట్ని కోల్పోయింది 55 పరుగుల వద్ద బాలయ్య లయన్స్. సమీర్ హెయిర్ స్టైల్ తర్వాత ఆయన హెడ్ బ్యాండ్ చూస్తుంటే వారియర్ లాగా వచ్చాడు శ్రీనివాస్. యాక్చువల్గా వెంకీ వారియర్స్ టీంలో ఉండవలసింది, లయన్స్ లో ఉన్నారు. వారియర్ కన్నా వేటగాడు కూడా మనం చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ని కొనసాగిస్తున్నారు మైదానంలో బాలయ్య లయన్స్ తరఫున. మరొకసారి మంచు మనోజ్ చాలా అద్భుతమైన ఫీల్డింగ్ బౌండరీ లైన్ దగ్గర. ఆలీ ఇక్కడ మనకి టెన్షన్ గా కనబడుతున్నాడు. మరొకసారి రీప్లేలు చూడండి, ఎంత అద్భుతమైన, కేవలం కొన్ని అంగుళాల ముందుగా బౌండరీ లైన్ దగ్గర డైవ్ చేసి మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఫీల్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద కమిట్మెంట్, దట్ ఈస్ ద ప్రాక్టీస్ దే హ్యావ్ డన్. హ్యాట్స్ ఆఫ్ టు ద ఫీల్డర్ మంచు మనోజ్ కుమార్. బౌండరీ డెఫినెట్ బౌండరీని ఆపారు, 2 పరుగులు సేవ్ చేశారు తన టీంకి. తర్వాత మనకి టర్న్ చేయడం జరిగింది, స్క్వేర్ లెగ్ రీజియన్ వైపు 1 పరుగు లభించింది జూనియర్ ఎన్టీఆర్ కి. దీంతో మొత్తం స్కోర్ 58 పరుగులు చేరుకుంది. ఆయన జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత పరుగుల సంఖ్య 23 పరుగులు చేరుకుంది 2 బౌండరీల సహాయంతో. మొట్టమొదటిసారిగా సమీర్ సిద్ధపడుతున్నారు. మీ టీవీ స్క్రీన్ మీద ఉన్న క్రీడాకారుడు సమీర్ 57 పరుగులకి 8 వికెట్లు కోల్పోయి కొంచెం దయనీయమైన స్థితిలో ఉంది బాలయ్య లయన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక దశలో 18 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 6వ వికెట్కి బాధ్యతాయుతంగా దాదాపు 30 పరుగులు జోడించారు శశాంక్ జూనియర్ ఎన్టీఆర్ల జంట. తర్వాత మళ్ళీ వేగంగా 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. డిఫెన్సివ్ ఆర్డర్ బ్యాట్ దగ్గరగా తీసుకొచ్చి వికెట్ పడకుండా ఈ 20 ఓవర్లు కనుక ఫినిష్ చేయగలిగితే ఈ జట్టు తప్పకుండా 80-90 పరుగులు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ బౌండరీలు 2 పరుగులు 3 పరుగులు సాధిస్తూనే ఉన్నారు. ఇది బయటగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపైర్ అడుగుతున్నారు సమీర్. ఎంపైర్ కూడా రెస్పాండ్ చేసి దాన్ని బయటగా ప్రకటించడంతో మరొక అదనపు పరుగులు లభించే అవకాశం ఉంది అనుకున్నాడు బ్యాట్స్మెన్. కానీ ఎంపైర్ దాన్ని బయటగా ప్రకటించకపోవడంతో జట్టు స్కోరు 58 పరుగుల వద్దే ఉంది. క్లీన్ బాల్, 9వ వికెట్ కోల్పోయింది బాలయ్య జట్టు. షార్ట్ పిచ్ డెలివరీని పుల్ చేసే ప్రయత్నంలో బంతి ఆయన కంప్లీట్ గా బీట్ చేసి వికెట్లకు తగలడంతో 9వ వికెట్ కోల్పోయింది 59 పరుగుల వద్ద. మరొకసారి ఈ రీప్లే చూడండి, ఏ రకంగా బౌల్డ్ అయ్యారో. క్లీన్ బౌల్ గా ఉండడం జరిగింది సమీర్. షార్ట్ పిచ్ డెలివరీకి పరుగులేవి సాధించకుండానే ప్లేడ్ ఆన్ అని చెప్పుకోవచ్చు. ఇన్నర్ ఎడ్జ్ తీసుకుని ప్లేడ్ ఆన్ అయ్యారు సమీర్. 9వ వికెట్ కోల్పోయింది 59 పరుగుల వద్ద. 16 ఓవర్లు వచ్చే సమయానికి కేవలం ఒక బ్యాట్స్మెన్ మాత్రం మిగిలి ఉన్నారు. ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ 4 ఓవర్లు కనుక జూనియర్ ఎన్టీఆర్ అవుట్ అవ్వకుండా మైదానంలో ఉండగలిగితే ఒక గౌరవప్రదమైన స్కోర్కి ఆ జట్టు చేరుకునే అవకాశం ఉంది. అవుట్ అయిన స్థానంలో ఎవరు బ్యాటింగ్ వస్తారో ఆఖరి బ్యాట్స్మెన్ గా మనం వేచి చూడవలసి ఉంది. హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో రెక్సోనా టాలీవుడ్ T20 ఎంతో ఉత్సాహంగా ఉద్రేకంగా పూర్తి స్థాయి క్రీడా వాతావరణంలో నువ్వా నేనా అన్నట్లుగా 4 జట్ల మధ్య హోరాహోరీ పోరులో మొదటి పోటీగా వెంకీ వారియర్స్ బాలకృష్ణ లయన్స్ మధ్య జరుగుతున్న పోటీని ప్రస్తుతం మనం చూస్తున్నాం. టాస్ గెలిచిన వెంకీ వారియర్స్ జట్టు నాయకుడు వెంకటేష్ ముందుగా బాలయ్య జట్టుని బ్యాటింగ్ పంపించగా ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 59 పరుగులతో బాలయ్య లయన్స్ తమ బ్యాటింగ్ ని కొనసాగిస్తోంది. ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉన్నాయి వారి బ్యాటింగ్ ముగియడానికి. కేవలం ఒకే ఒక్క వికెట్ వారి చేతిలో ఉంది. అవుట్ అయిన బ్యాట్స్మెన్ స్థానంలో సమీర్ స్థానంలో డాక్టర్ రాజశేఖర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆఖరి బ్యాట్స్మెన్ గా మైదానంలోకి వస్తున్నారు. డాక్టర్ రాజశేఖర్ కూడా మంచి క్రీడాకారుడిగా మనం చెప్పుకోవచ్చు. మంచి బ్యాట్స్మెన్ గా కన్నా మంచి వికెట్ కీపర్ గా మనం చెప్పుకోవచ్చు. అయ్యప్ప శర్మ తర్వాత ఫీల్డ్ లో మంచి వికెట్ కీపర్ గా సినీ ఫీల్డ్ లో డాక్టర్ రాజశేఖర్ ని చెప్తారు. గతంలో జరిగిన మ్యాచ్ లో కూడా డాక్టర్ రాజశేఖర్ మైదానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం 17వ ఓవర్ మొదటి బంతిని వేసే ప్రయత్నంలో బౌలర్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒంటరి కొనసాగిస్తున్నారు మైదానంలో. ఒకవైపు 18 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఆయన చేస్తున్న ఒంటరి పోరు మీద సాయి కుమార్ ఏమంటాడో తెలుసుకుందాం.
అదే ఇప్పుడు సమీరు వీళ్ళందరూ కొంచెం ఒక రన్ తీసి ఎన్టీఆర్ స్ట్రైక్ ఇచ్చుంటే ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ బెటర్. సో ఇప్పుడు ఎన్టీఆర్ 4 ఓవర్స్ ఇందా మీరు చెప్పినట్టు ఆడగలిగితే సో 24 balls అట్లీస్ట్ ఒక 30-40 రన్స్ కొట్టగలిగితే ఐ థింక్ ఒక యాక్చువల్గా దట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బ్యాట్స్మెన్. అక్కడున్న బాలకృష్ణ గారు కానీ మన జూనియర్ ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ కానీ బ్యాట్స్మెన్ వెళ్లే ముందు వాళ్ళకి చెప్పి పంపించాలి. ఐ థింక్ ఇప్పుడు ఎన్టీఆర్ రియలైజ్ దట్ హీ కేమ్ టు రాజశేఖర్ ఆల్ ది వే. సో రాజశేఖర్ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడి స్ట్రైక్ ఎన్టీఆర్ కి ఇస్తే కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ స్కోర్ చేయక్కర్లేదు, అతను అవుట్ అవ్వకుండా ఉంటే సార్. అందుకని 4 ఓవర్స్ క్రూషియల్. So let's hope that Rajshekar stays with NTR. So Adarsh ఇప్పుడు NTR ని సో చూద్దాం ఈ బాల్. Adarsh, it's a good shot but well fielded. So all out అయిపోయారు. NTR is an all-out batsman. Well fielded and మంచి రన్ అవుట్. ఎన్టీఆర్ చాలా డిజెక్టెడ్ గా గోయింగ్ బ్యాక్, చాలా బాగా ఫీల్ చేసి చాలా బాగా బ్యాక్ టు ది కీపర్ అండ్ కీపర్ 1 హ్యాండెడ్. సాయికుమార్, నేను ఇదే చెప్పాను, ఇదే ఇన్ఎక్స్పీరియన్స్ అంటే. ఎందుకంటే ఇంకా 4 ఓవర్లు ఉన్నాయి, వికెట్ చేతిలో ఉన్నాయి, అంత సిల్లీ రన్ తీయాల్సిన అవసరం అక్కడ లేదు. అంటే శ్రీనివాస్ అక్కడ స్ట్రైక్ లోకి రావడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నించడం జరిగింది. ఎందుకంటే ఒక్క వికెట్ మాత్రమే వీలుంది కాబట్టి వీలైనంత ఎక్కువ స్ట్రైక్ తీసుకునే ప్రయత్నం అతను చేశాడు. కానీ అక్కడ రన్ లేని చోట రన్ ప్రయత్నించారు. 59 పరుగులకే బాలయ్య జట్టు ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది. వెంకీ వారియర్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నందుకు చాలా తక్కువ స్కోర్కే బాలయ్య 11ని అవుట్ చేశారు. .1 ఓవర్ తర్వాత కేవలం 59 పరుగులకే ముందుగా బ్యాటింగ్ పంపించబడిన బాలయ్య లయన్స్ జట్టు అందరూ అవుట్ అవడం జరిగింది. రెక్సోనా T20 టాలీవుడ్ ట్రోఫీ పవర్డ్ బై ఎయిర్టెల్, కో స్పాన్సర్డ్ బై శ్రీరామ్ గ్రూప్, ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ, ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, సింప్లెక్స్ ఎనర్జీ డ్రింక్. వేలాది మంది ప్రేక్షకులు మీరు స్కోర్ బోర్డ్ ఒకసారి చూద్దాము. స్కోర్ బోర్డ్ లో కమలాకర్ ఓపెనర్ ప్రభు కమలాకర్ ఓపెన్ చేశారు. ఇద్దరు కూడా 0కి అవుట్ అయ్యారు. ఇద్దరు కూడా ఓపెనర్ అకౌంట్ ఓపెన్ చేయలేకపోయారు. తర్వాత కెప్టెన్ కృష్ణ 2 పరుగులు అవుట్ అయ్యారు. బాలాదిత్య 2 పరుగులు చేశారు. అరుణ్ కుమార్ 5 పరుగులు చేశారు. తర్వాత వచ్చిన శశాంక్ 12 పరుగులు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ 23 పరుగులు చేసి నాట్అవుట్ చేశారు. సుశాంత్ 2 పరుగులు చేశారు. అభినయ్ 4 పరుగులు చేశారు. తర్వాత సమీర్, రాజశేఖర్ 0కి అవుట్ అయ్యారు. మొత్తం మీద 59 పరుగులు వద్ద బాలయ్య లైన్స్ ఆల్ అవుట్ అవడం జరిగింది. రెక్సోనా ఫ్లైర్ మనం చూస్తున్నాం, గాలి ఎగురుతుంది. ప్రస్తుతం కేవలం 50 అందరూ అవుట్ అవడం జరిగింది. ఇప్పుడు మనం టీటీకే ప్రెస్టీజ్ వికెట్స్ ప్యాకేజ్ చూద్దాం, ఏ రకంగా వికెట్స్ పడ్డాయో. ఇది మొదటి వికెట్, క్లీన్ బాల్ అవుట్ అవడం జరిగింది బ్యాట్స్మెన్ కమలాకర్. రీప్లే మళ్ళీ చూద్దాము. ఇది క్యాచ్, ప్రభు అవుట్ అవడం జరిగింది పరుగులేమి చేయకుండానే. మొదటి ఓవర్లోనే 2 వికెట్ కోల్పోయింది. బాలకృష్ణ క్లీన్ బౌల్డ్ క్యాచ్ గా అవుట్ అయ్యారు షార్ట్ మిడ్ వికెట్ లో. ఇది 3వ వికెట్. ఇది 4వ వికెట్. రన్అట్ రూపంలో దాసరి అరుణ్ కుమార్ అవుట్ అవడం జరిగింది. 2వ పరుగు చేసే ప్రయత్నంలో చాలా చక్కటి ఫీల్డింగ్ ప్రదర్శనతో రన్అట్ చేశారు తరుణ్. ఇది 5వ వికెట్. షార్ట్ స్క్వేర్ లెగ్ రీజియన్ లో క్యాచ్ అవుట్ గా అవుట్ అయ్యారు. ఇది 6వ వికెట్. క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది బ్యాట్స్మెన్. ఇది టీటీకే ప్రెస్టీజ్ వికెట్స్ ప్యాకేజ్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం. 7వ వికెట్ సుశాంత్ స్టంప్ అవుట్ అయ్యారు కళ్యాణ్ రామ్ బౌలింగ్ లో. ఈ 8వ వికెట్. ఇది గాల్లో కొట్టిన అభినయ్ చక్కటి క్యాచ్ ని రెడ్డి పట్టుకోవడంతో అవుట్ అయ్యారు. 9వ వికెట్. ప్లేడ్ ఆన్ గా అవుట్ అయ్యారు సమీర్. ఆఖరి వికెట్ రన్అట్ రూపంలో కోల్పోయింది బాలయ్య జట్టు. టీటీకే ప్రెస్టీజ్ వికెట్స్ ప్యాకేజ్ మనం చూసాం, ఏ రకంగా రన్అట్ అయ్యారో మనం చూసాం. ఇది ప్రెస్టీజ్ వికెట్స్ ప్యాకేజ్ మీకోసం.